ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి సన్నివేశం చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డు ప్రధాన ఉత్సవంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక కళలను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలు తప్పనిసరి అని కూడా కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కార్టూనిస్ట్ గా శేఖర్ 2 దశాబ్దాలు సేవలు అందించారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో శేఖర్ వేసిన కార్టూన్లు ఉద్యమ స్ఫూర్తిని రగిల్చాయని స్పష్టం చేశారు. కార్టూన్ విభాగంలో కార్టూనిస్ట్ ఎం నారు, ఆర్టిస్ట్ విభాగంలో చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్ పురస్కారం స్వీకరించారు. మీరు చెప్తా ఉంటే నిజంగా కూడా చాలా గొప్పగా అనిపించింది. నేను శేఖర్ గారిని వ్యక్తిగతంగా ఎన్నడూ కలవలేదు, కానీ చంద్రకళ గారు చెప్తా ఉండే తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు అప్పటికే క్యాన్సర్ ఉంది, అప్పటికే ఆరోగ్యం దెబ్బతిన్నది, కానీ ప్రత్యేకించి డ్రైవర్ని పిలిచి కారు ఎక్కి కూర్చొని నేను పోవాలని చెప్పి జిద్దు చేసి గన్ పార్క్ దగ్గర పోయి కూర్చొని కొద్దిసేపు మురిసిపోయిండు, మా తెలంగాణ వచ్చిందని మురిసిపోయిండు అని చెప్పి మేడం చెప్తుంటే చాలా గొప్పగా అనిపించింది. దురదృష్టం కాకపోతే అపాయింటెడ్ డే కంటే ముందే జూన్ 2, 2014 కంటే నెల ముందే శేఖర్ అన్న మరి మన దురదృష్టం వారు మన మధ్యన లేకుండా పోయినారు. బట్ ఏదేమైనప్పటికీ పెద్దలు చెప్తారు, వన్ పిక్చర్ ఇస్ వర్త్ 1000 వర్డ్స్. ఒక చిత్రం, ఒక కళారూపం 1000 పదాలతో సమానం అని చెప్తారు. నిజానికి నేను కూడా మొట్టమొదటిసారి కార్టూన్లను చూసింది చిన్నప్పుడు ఎక్కడ అంటే అందరిలాగానే ఆర్కే లక్ష్మణ్ ఆయనను మించిన కార్టూనిస్ట్ నాకు తెలిసి భారతదేశంలో సమకాలీన రాజకీయాల మీద, సమకాలీన సమాజం మీద ఆయన చేసిన కామెంటరీ, ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యంగ్యంగా శుతిమెత్తగా ఎవరిని నొప్పించకుండా అద్భుతమైన ఒకటే ఒక 2-3 రేఖలు 4 పదాల్లో ఆయన చేసిన జ్ఞానబోధ బహుశా భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు. ఆర్కే లక్ష్మణ్ గారికి వీళ్ళందరూ ఏకలవ్య శిష్యులే అనుకుంటా ఉన్నాను. నేనైతే ఆయనంటే ఇష్టపడని, ఆయనంటే అభిమానించని కార్టూనిస్ట్ ఉంటాడు ప్రపంచంలో నేను అనుకోను. కూడా ఓటమి లేకపోతే గెలుపు మజా కూడా తెలియదు, ఊరికే గెలుస్తుంటే కూడా అది కూడా తెలియదు, చీకటి లేకపోతే వెలుగు విలువ కూడా తెలియదు. అందుకే నేను బలంగా నమ్మేది, బలంగా విశ్వసించేది, ఉన్నంతకాలం అధికారంలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, ప్రజా జీవితంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఉన్నంతకాలం మరి ప్రజలకి ఎంతో కొంత మేలు చేయాలి, ఎంతో కొంత జాగృతం చేయాలి. ఆ క్రమంలో మీరు శేఖర్ గారి గురించే ప్రయత్నం అయితే మీరు చేస్తున్నారు. నా వంతుగా నేను కృష్ణకి, చంద్రకళ గారికి, నందుకి, చేతనకి అందరికీ చెప్పేది ఏమంటే వచ్చే సంవత్సరం నుంచి దీన్ని మరింత ఘనంగా చేయడానికి, ఎందుకంటే చాలా మంది అజ్ఞాత సూర్యులు ఉన్నారు, చాలా ఘనంగా చేయడానికి, బ్రహ్మాండంగా చేయడానికి, ఇంకా పరిధి పెంచడానికి నేను కూడా మీకు ఒక సోదరుడిగా నేను కూడా తోడ్పడతాను. అన్ని రకాలుగా నేను సహాయ సహకారాలు అందించి వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మీరు ఈ కార్యక్రమాన్ని విస్తరించాలి, ఇంకా పెద్దగా చేద్దాం, ప్రెస్ క్లబ్లో కాదు రవీంద్ర భారతిలో చేద్దాం, ఇంకా పెద్దగా చేద్దాం అంటే అన్ని రకాల సహాయ సహకారాలు నేను అందిస్తాను, మీకు అండగా నిలబడతాను.